ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, ఏ గ్రహాలు ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, మేషరాశి వారికి జూలై మాసంలోని గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వారికి? మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాల యొక్క సంచారము రాశిలోనే కుజుడు 12వ తారీఖు వరకు కుజుడు సంచారం జరుగుతుంది. 12వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి కుజుడి యొక్క సంచారం, తర్వాత వృషభ రాశిలోనే ఈ సంవత్సరం అంతా కూడా గురు సంచారం. అలాగే శుక్రుడు రవి మిథున రాశిలో, రవి 16వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. ఇక షష్టమ స్థానంలో కేతు, వ్యయస్థానంలో రాహువు ఈ సంవత్సరం అంతా కూడా షష్ట వ్యయస్థానాల్లో ఉంటారు. ఇక లాభస్థానంలో శని, ప్రత్యేకించి శని వక్రీకరించి ఉంటాడు. కాబట్టి కొంత ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాల యొక్క సంచార ప్రభావము చక్కగా శుభ అశుభ మిశ్రమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రథమార్థం ఈ యొక్క జూలై నెలలో మొదటి 15 రోజులు యోగదాయకముగా, తర్వాత కొంత మిశ్రమ ఫలితాలు అనగా అశుభ ఫలితాలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రధానంగా ఆనందాతి యోగము అనేటువంటిది ఈ యొక్క కుజగ్రహ సంచారం రాశిలోనే సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత 1, 2, 5, 6, 12, 13, 14, 15, 16, 22, 23, 24, 25 తేదీలలో యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి రావాల్సినటువంటి రాణి బాకీలు కానీ, లేకపోతే ధనపరముగా మీరు ఏదైనా పని చేసినప్పుడు, వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మంచి సమయంగా ఏదైనా చెప్పవచ్చు అనంటే మీకు 12, 13, 14 తారీఖుల్లో మరియు 15, 16 తారీఖుల్లో, ఈ యొక్క 12, 13, 14, 15, 16 తారీఖుల్లో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి విశేష ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు తీరుతాయి, రాణి బాకీలు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ 12వ తారీఖు లోపల రవి తృతీయ సంచార ప్రభావం వలన అధికారుల యొక్క మన్ననలు పొందడం, లేదా అనుకున్న చోటికి బదిలీలు జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా విశేషంగా చెప్పవలసి వచ్చినట్టే అధికారుల యొక్క అనుగ్రహానికి గురై మీకు పదోన్నతి లభించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడా ఈ యొక్క 12, 13, 14, 15, 16 తారీఖుల్లో చేసినట్లయితే తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క చంద్రగ్రహ సంచారము ఈ 3, 4 తారీఖుల్లో కొంత ధన నష్టం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3, 4 తారీఖుల్లో మరియు చూసుకున్నట్లయితే 26, 27 మరియు 7, 8, 9 తారీఖుల్లో ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం, అంటే చెప్పాల్సి వచ్చినట్లయితే ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా కానీ సహకారం ఉండకపోవడం, అలాగే ఏ పని యందు శ్రద్ధ ఉండకపోవడం, ప్రధానంగా ఈ యొక్క 17, 18, 26, 27 తేదీలు మరియు 3, 4 తేదీల్లో ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తేదీలలో మిమ్మల్ని సంప్రదించి డబ్బుని అప్పుగా అడిగేవాళ్ళు సంప్రదిస్తారు. ఈ సమయంలో కనుక అప్పు కనుక ఇచ్చినట్లయితే తిరిగి రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ధన వ్యయము 3, 4, 26, 27, 17, 18 తారీఖుల్లో ఎక్కువగా ధన వ్యయం ఉంటుంది. అలాగే 19, 20, 21 తేదీల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే అనవసరమైనటువంటి వృధా ప్రయాణములు చేస్తారు, మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఇక విద్యార్థులకి చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది, మంచి విద్యని పొందుతారని చెప్పవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మొదటి 15 రోజులు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటిగా చెప్పవచ్చు. ఇక
గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి సంబంధించి శని లాభస్థానంలో వక్రీకరించి ఉన్నటువంటి స్థితి పొంది ఉండటం, ఈ కారణం చేత కొద్దిగా 1-2 సార్లు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. చేసిన పనే 2-3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క పనులను కనుక మీరు ఒక క్రమ పద్ధతిలో మీరు చేసుకునేటట్టయితే తప్పకుండా మీరు విజయాలను పొందుతారని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి యోగదాయకము, అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్ సంబంధించినటువంటి విషయాల్లో, అలాగే రెస్టారెంట్ సంబంధించినటువంటిది, కళాశాలలకు విద్యాలయాలకు సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి చేయు వివాహ ప్రయత్నాలు ప్రథమార్థంలో అనగా మొదటి 15వ తారీఖు లోపల కనుక మీరు చేసుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. విదేశీయానం, విదేశీ ప్రయత్నానికి సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. అలాగే లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే అనుకూలమైనటువంటి తేదీలు ఈ యొక్క మేషరాశి వారికి ధనపరంగా, ముఖ్యంగా ధనపరమైనటువంటి ప్రాప్తి, అధిక ధన ప్రాప్తి, లేకపోతే మీరు అనుకున్నటువంటి వ్యాపార రంగంలో మీరు ఊహించకున్నటువంటి సందర్భంలో ధనము రావడం, ఉద్యోగ ప్రయత్నంలో కలిసి రావడం, ఇవన్నీ కూడా మీరు 12, 13, 14, 15, 16 తారీఖుల్లో గనక పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. విశేష ధనప్రాప్తి అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి 22, 23 తారీఖుల్లో చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ఏ తర్వాత 24, 25 తారీఖుల్లో కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు. 1, 2 తారీఖుల్లో అనగా ఈ జూలై మాసం ప్రారంభంతోనే మంచి యోగాన్ని పొందేటువంటి అవకాశాలు ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నాయని చెప్పవచ్చు. ఇక సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నం అనగా 7, 8, 9 తారీఖుల్లో మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కలహాలు ఉంటాయి. కాబట్టి 4, 7, 8, 9 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే 19, 20, 21 తేదీల్లో సంతానపరమైనటువంటి చిక్కులు లేదా సంతానంతో విరోధం ఏర్పడము, అలాగే నష్టము, వృధా కాలయాపన, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 3వ తారీఖు, 4వ తారీఖుల్లో అనవసరమైనటువంటి ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ఈ చెప్పినటువంటి తారీఖుల్లో మీరు కనుక నిర్ణయాలు తీసుకొని తదనుగుణంగా మీ యొక్క జీవితాన్ని కనుక పొందుపరుచుకున్నట్లయితే ఈ జూలై నెలలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా జూలై 21వ తారీఖు రోజున దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తిలో ప్రత్యేకించి విద్యార్థుల కోసం, ఎందుకంటే దక్షిణామూర్తి ఉన్నటువంటి క్షేత్రం కాళహస్తి కావున ఈ యొక్క విద్యార్థుల కోసం దక్షిణామూర్తి హోమము, సరస్వతి హోమంతో పాటు వివాహము, ఉద్యోగము, సంతానము, దాంపత్యం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అలాగే అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విశేషంగా రాహుకేతుల పూజ ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జూలై 21వ తారీఖు రోజున మా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కేవలం 1500 రుసుము చెల్లించినట్లయితే మీ గోతనామాలు నమోదు చేసుకుంటారు. ఇక సంవత్సరం అంతా కూడా మా పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కూడా గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రత్యేకించి జూలై 21వ తారీఖు రోజున జరిగే కార్యక్రమాలు కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం జరుగుతుందని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించగలరు. గురుగారు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి వాళ్ళకి గృహయోగం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ నెలలోని ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? అలాగే పరిహారాలు కూడా ఏం పాటించుకుంటే వాళ్ళకి ఇంకా మరి శుభదాయకంగా ఉంటుంది? మేషరాశి వారికి ద్వితీయ గురు సంచారము యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ప్రధానంగా 12వ తారీఖు నుంచి ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత చేయు ప్రయత్నాలు కొన్ని ఇక్కట్లు తప్పవు. అలాగే ఈ యొక్క రవి సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చతుర్థ స్థానంలో 16వ తారీఖు తర్వాత రవి చతుర్థ స్థాన సంచారం చేయడం కావున ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కొంటాయని చెప్పొచ్చు. కావున జాగ్రత్తగా పాటించినట్లయితే అన్ని రకాలుగా ఈ చెప్పినటువంటి విషయాల్లో ఇంతకుముందు మన కార్యక్రమంలో చెప్పినటువంటి విధానంగా ఆ రోజులలో కనుక ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు. ఏ తర్వాత ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు తీరాలి అన్నప్పుడు ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేసి వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి వెంకటేశ్వర స్వామికి అర్చన జరిపించుకోండి. ఈ విధంగా ఒక 11 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి వాళ్ళకి? వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే జూలై మాసంలో గ్రహాల యొక్క సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే 12వ తారీఖు వరకు వృషభ రాశికి 12వ ఇంట
కుజుడు 12వ తారీఖు నుంచి రాశిలోకి కుజుడు, అలాగే రవి 16వ తారీఖు నుంచి కర్కాటకంలోకి, అలాగే బుధుడు 19వ తారీఖు నుంచి కర్కాటకంలోకి, శుక్రుడు 6వ తారీఖు నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. ఇక గురువు ఎప్పట్లానే వృషభ రాశిలో సంచారం, రాహువు లాభస్థానంలో, కేతువు పంచమ స్థానంలో సంచారం, అలాగే శని దశమ స్థానం ముందు సంచారం. విశేషించి జూలై మాసం నుంచి శని వక్రగ్రహ సంచార ప్రభావం చేత కొంత ప్రతికూలత అనుకూలత అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ జూలై మాసంలో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఆ ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏతవాత చెప్పొచ్చేది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి డైట్ కంట్రోల్ అనేటువంటిది కావాలి. ఎందుకంటే అధిక బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక రాశిలోనే కుజగ్రహ సంచార ప్రభావము 13వ తారీఖు నుంచి అధికంగా ఉండడం, ఈ కారణం చేత అత్యుత్సాహం, ఏ పని అయినప్పటికీ కూడా నేను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా పెరగడం, తద్వారా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించకుండా మీ యొక్క శక్తి మేర మీరు ప్రయత్నం చేసినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. 3, 4 తారీఖుల్లో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ప్రధానంగా ఏ పని చేయాలన్నప్పటికీ కూడా కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఇక 7, 8, 9 తారీఖుల్లో ప్రధానంగా ధనపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడాను కలిసి వస్తాయి. అలాగే బంధుమిత్ర సౌఖ్యాలు కలుగుతాయి, నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి, అలాగే అన్ని రకాలుగా సకాల భోజనం అనేటువంటిది జరుగుతుంది. ఇక 15, 16, 17, 18 తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క తేదీలలో ధనప్రాప్తి కాబట్టి వ్యాపార సంబంధమైనటువంటి వాళ్ళు ఈ యొక్క తేదీల్లో రాని బాకీలు వసూలు కావడం కానీ, లేకపోతే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, మీకు వ్యాపార అభివృద్ధి ఈ 7, 8, 9, 15, 16, 17, 18 తేదీలో జరుగుతుంది. ఇక 24, 20 తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి శుభమైనటువంటి వార్తలు వింటారని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో ఉన్నటువంటి వ్యక్తి అనగా ఈ తారీఖుల్లో ఈ వృషభ రాశి వారికి సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఏ ప్రయత్నం చేపట్టినప్పటికీ కూడాను అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు మనం ఈ ప్రతికూలతను మనం పొందవచ్చు అనేటువంటిది, ఎప్పుడు ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలంటే ఈ యొక్క సంబంధించినటువంటి రవి యొక్క సంచార ప్రభావం చేత కొంతవరకు యోగిస్తున్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క సంచార ప్రభావం చేత ఇబ్బందికర పరిస్థితులు. ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఈ నెల మాసం అంతా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రతికూలమైనటువంటి తేదీలు ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే 5, 6 తారీఖుల్లో అధిక ధన వ్యయమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 10వ తారీఖు, 11వ తారీఖుల్లో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 12, 13, 14 తారీఖుల్లో, అలాగే 22, 23వ తారీఖుల్లో సంతాన విరోధములు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ 12, 13, 14, 22, 23 తారీఖుల్లో పోస్ట్పోన్మెంట్ చేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 19, 20, 21 తారీఖుల్లో, అలాగే 1, 2, 28, 29 తారీఖుల్లో అధిక ధన వ్యయము, ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని యందు ఆసక్తి లేకపోవడము, అలాగే ప్రతిదీ కూడా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మీరు ప్రధానంగా నిర్ణయం తీసుకోకూడనటువంటి రోజులు ఏవంటే, మీ యొక్క జీవితంలో ఈ జూలై మాసంలో ఏదైనా కొన్ని పనులు చేయాలని అనుకుంటుంటారు. ఆ పనులకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా 19, 20, 21, 1, 2, 28, 29 తేదీల్లో నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. తీసుకున్న నిర్ణయాలు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ తేదీల్లో కనుక మొదలు పెడితే వస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏతావాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన వ్యయ ప్రాప్తి కలగాలన్నా, అలాగే రాని బాకీలు వసూలు కావాలన్నా, అలాగే మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలన్నీ కూడాను మీకు అనుకూలంగా మారాలి అనుకున్న 15, 16, 17, 18, అలాగే 26, 27 తేదీల్లో విశేష ధనప్రాప్తి, మీ యొక్క
వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక దశమ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం చేత ఈ యొక్క జూలై మాసం అంతా కూడా చేసేటువంటి పని 2-3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం తాలూకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ వృషభ రాశిలో వారికి ఉంటాయని చెప్పవచ్చు. అయితే రవి, రాహువు, కుజ, శుక్రగ్రహ సంచార ప్రభావం చేత విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. ఈ కార్యక్రమంలో చెప్పినటువంటి విధంగా ఆ చెప్పినటువంటి తేదీల్లో గనక మీరు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే గమనించుకోవాలని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించుకోగలరు. అయితే ప్రధానంగా దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి వెలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ విశేషించి ఈ సంవత్సరం అంతా విద్యార్థులు కాబట్టి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దక్షిణామూర్తి హోమము, సరస్వతి హోమంతో పాటు వివాహము, ఉద్యోగము, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపద మంత్ర హోమంతో పాటు ప్రత్యేకించి అది సర్పక్షేత్రం కాబట్టి రాహుకేతుల యొక్క పూజలు కూడా ఈ యొక్క క్షేత్రంలో జూలై 21వ తారీఖు రోజున వ్యాస పూర్ణిమ అనగా గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నాయి. కేవలం 1500 రూపాయలకి మీ గోతనామాదులతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం అంతా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా అతి కొద్దిగా మంది మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో గోతనామాదులతో కార్యక్రమం జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారికి ప్రధానంగా ఈ యొక్క జూలై మాసం అంతా కూడా ఆనందదాయకంగా ఉండాలి. ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇబ్బందుల్ని అధిగమించగలిగే ఆత్మశక్తి మనకు కావాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అలాగే కాలభైరవాష్టక పారాయణం చేసుకోవాలి. విశేషించి స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణము, అభిషేకము, అర్చన జరిపించుకోవడం, మంగళవారం నాడు అర్చన జరిపించుకోవడం లక్ష్మీ నరసింహస్వామికి చేసుకున్నట్లయితే చాలా మటుకు తొలగిపోతాయి. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు 19, 20, 21, 1, 2, 28, 29 తేదీల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మేలని గమనించుకోవాలి. గురుగారు, మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండనుంది? నవగ్రహాల సంచారం ఎలా ఉంది? ప్రథమార్థం ఎలా ఉంది? ద్వితీయార్థం ఎలా ఉంది? మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము 12వ తారీఖు వరకు లాభస్థానంలో కుజుడు, వ్యయస్థానంలో 12వ తారీఖు నుంచి ఈ నెలంతా కూడా కుజుడు వ్యయస్థానంలో గురువుతో కలిసి ఉంటాడు. ఇక తదనంతరం రాశిలోనే శుక్ర రవి సంచార ప్రభావము, అలాగే ద్వితీయ స్థానమందు బుధ సంచారం 19వ తారీఖు నుంచి, మరియు శుక్రుడు 6వ తారీఖు నుంచి ద్వితీయ స్థాన సంచార ప్రభావము పెరసి కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక దశమ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారము విశేషించి కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. అవేంటో అవన్నీ మనం ఈ కార్యక్రమంలో ముందు చూసుకుందాం. ఇక నవమ స్థానంలో శని సంచారం ప్రత్యేకించి ఈ యొక్క జూలై మాసం నుంచి ఈ యొక్క శని భగవానుడు వక్రీకరించినటువంటి కారణం, ఈ కారణం చేత ఏ రంగాలలో ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది, ఎక్కువ పట్టుదలతో ముందుకు వెళ్లాల్సి వస్తుందో తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే శుభయోగములు ఆనందంగా ఉండేటువంటి రోజులు ఈ యొక్క మిథున రాశి వారికి జూలై మాసంలో ఏ రోజుల్లో ఉంటాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 5, 6 తారీఖుల్లో మానసికమైనటువంటి ఉత్సాహం అధికంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఏవైతే ఉంటాయో అవి కార్యరూపం దాల్చడానికి మీరు అడుగులు ముందుకు వేస్తారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా విశేషించి ధనపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారికి ధన ప్రాప్తి లేదా వ్యాపారం కుంటుబడి ఉంది, డబ్బు రావట్లేదు, ఏ ప్రయత్నం చేసినా ధనలాభం కలిసి రావట్లేదు అనేటువంటి ఆలోచన చేసే వాళ్ళకి ఈ యొక్క జూలై మాసంలో 10, 11, 17, 18, 19, 20, 21 విశేషించి ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క మాసాంతంలో 26, 27 తారీఖుల్లో శుభ వార్తలు వింటారని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రాప్తికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో అనుకూలమైనటువంటి యోగము మీకు 26, 27 తారీఖుల్లో ఒక శుభవార్త జరుగుతుందని చెప్పవచ్చు. ఏ పని చేసినప్పటికీ ఆ పనుల్లో అనుకూలత పెరగాలి, ఆనందంగా అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు 28, 29 తారీఖుల్లో మీకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడాను ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, రాని బాకీల యొక్క వసూలు కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా వ్యాపార రంగంలో అభివృద్ధి 10, 11, 17, 18, 19, 20, 21 తేదీల్లో మీరు ఖచ్చితంగా ధనప్రాప్తిని పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి రోజులు కనుక చూసుకున్నట్లయితే
ఈ మిథున రాశి వారికి ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసము, మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో ఎక్కువగా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి. దైవానుగ్రహాన్ని తోడే గనక ఈ మిథున రాశి వారి ఈ నెల మాసమంతా కూడా మీరు కట్టుబడి ఉన్నట్లయితే అన్ని రకాలుగా ఆనందయోగంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏ రోజులు మీకు అనుకూలంగా ఉండవు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే 7, 8, 9 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది, ముఖ్యంగా గమనించుకోవాలి. ఇక 12, 13, 14 తారీఖుల్లో వృధా ప్రయాణములు, ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదములు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా 22, 23 మరియు 3వ తారీఖు, 4వ తారీఖు, 30, 31వ తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది, అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా 22, 23, 3వ తారీఖు, 4వ తారీఖు, 30, 31 తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఇతరులకి డబ్బులు ఇచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ఏ పని అయినప్పటికీ కూడాను వాయిదా వేసుకోవడమే మేలని మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క విషయం పట్ల అర్థం చేసుకోవాలి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా 24, 25 తారీఖుల్లో, 15, 16 తారీఖుల్లో ఇక్కడ ప్రధానంగా సంతాన విరోధములు వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు 15, 16, 24, 25 తారీఖులు ఈ 4 రోజులు వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే మీకు వ్యతిరేకమైనటువంటి సంతానం భవిష్యత్తులో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చెప్పినటువంటి తేదీల్లో సంతాన ప్రయత్నములు మానుకోవడం మంచిదని గమనించుకోవాలి. ఇక కళాశాల రంగంలో, విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. విశేషించి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి, ఈ మిథున రాశి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి కొంత అనుకూలమైనటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఎక్కువగా కష్టములే అధికంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ముందుకు ప్రయత్నం చేయాలి. ఇక ముఖ్యంగా మిథున రాశి వారికి 9వ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కొంత 1కి 2 మార్లు ప్రయత్నం చేస్తే తప్ప మీరు స్లాట్ పొందలేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే పిత్రార్జితం కావచ్చు, స్వార్జితం కావచ్చు, లేకపోతే కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు ఎక్కువగా 2-3 సార్లు వాయిదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను మిథున రాశి వారికి ఈ యొక్క నెలలో దైవానుగ్రహం తప్పనిసరైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావము ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి మీరు బయటపడడానికి మీకు మార్గము సుగమము అవుతుంది. ఆ సుగమమైనటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి దానికి తగ్గట్టుగా దైవానుగ్రహము, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ యొక్క జూలై 21వ తారీఖు రోజున గురు పూర్ణిమ. కాబట్టి దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తిలో రాహుకేతుల యొక్క పూజ మరియు విద్యార్థుల కోసం ప్రత్యేకించి సరస్వతి, దక్షిణామూర్తి హోమాలతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, ఉద్యోగం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం అంతా ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసుకోదలిస్తే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అతి కొద్ది మంది మాత్రమే ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది గురు పౌర్ణమి సందర్భంగా జూలై 21వ తారీఖు రోజున జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ఈ ప్రతికూలతల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి? ప్రతికూలతలు అనేటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనగా ఉన్న 31 రోజుల్లో 17 రోజులు ప్రతికూలంగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా, ప్రతికూలం అనగానే భయపడాల్సినటువంటి పని ఏమీ లేదండి. జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకొని ముందడుగు వేయడమే మనం. ఎందుకనంటే ఏది మన కోసం ఆగదు, ఏది మన కోసం దాగదు. 2 గుర్తుపెట్టుకొని అన్నీ జరిగిపోతాయి. కానీ మనకు ఈ మానవ మాత్రం మనస్సు చంచలమైనటువంటిది. చిన్న నొప్పి వచ్చినా భరించలేము. కాబట్టి ఏది అనిపించినా భయపడతాం. కానీ భయపడాల్సింది లేదండి. దైవానుగ్రహంతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా ప్రతిరోజు దత్తాత్రేయ స్తవము, అలాగే కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు పారాయణం చేయడం. ఆదివారం నాడు విశేషంగా రాహుకాలం అనగా 4:30 to 6 మధ్యలో దుర్గా అమ్మవారికి విశేషంగా అర్చనాభిషేకాదులు జరిపించి దేవాలయం దగ్గర మీరు దీపారాధన చేయండి. తప్పకుండా
ఈ యొక్క జూలై మాసంలో వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వీళ్ళకి? కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసం మొత్తం కూడా గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే తృతీయము నవమ స్థానంలో కేతు రాహు యొక్క సంచారము, అలాగే అష్టమ స్థానంలో శని సంచార ప్రభావము, అలాగే లాభస్థానంలో గురువు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు లాభస్థానంలోకి 12వ తారీఖు నుంచి ప్రవేశం చేయడం, విశేషించి శుభగ్రహాల యొక్క అనుగ్రహం, పాపగ్రహాలు కూడా శుభగ్రహంగా మారడం కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసమంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా పగలు తర్వాత రాత్రి ఎలాగో మంచి తర్వాత చెడు అలాగే ఉంటుంది. కర్కాటక రాశి వారు కూడా కొన్ని రోజులు ఇబ్బందులు పడక తప్పదు. ఈ జూలై మాసంలో ఏ రోజులు ఇబ్బందులు పడతారు, ఏ రోజుల్లో అధికంగా ఆనందదాయకంగా వ్యాపారాభివృద్ధి, లాభము, ధనప్రాప్తి ఇవన్నీ కలిగి ఉంటాయో మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా వక్రించినటువంటి యొక్క శని ప్రభావము చేత ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు, అనగా డాక్టర్ల దగ్గరికి వెళతారు, డాక్టర్స్ అందుబాటులోకి ఉండకపోవడం, మళ్ళీ రెండోసారికి రావడం, లేదా ఆపరేషన్ డేట్ ఫిక్స్ అవుతుంది, లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా కానీ సంబంధించినటువంటి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు 2-3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఒక కొలిక్కి రాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా ఇక ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే ప్రధానంగా గురుడు లాభస్థానంలో సంచారము, 12వ తారీఖు నుంచి యోగకరుడైనటువంటి కుజుడు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ప్రభావం చేత ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి 12వ తారీఖు నుంచి అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. ఈ యొక్క గురు కుజుల యొక్క ప్రభావము, అలాగే రవి ప్రభావము వెరసి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి ఈ జూలై మాసం అంతా అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 7, 8, 9 తారీఖుల్లో మీరు ఉత్సాహంతో అన్నీ కూడాను కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. అలాగే 12, 13వ తారీఖుల్లో మీకు నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము, సోదర సోదరిమణులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి సమయము అనేటువంటిది ఆసన్నమవుతుంది. ఇక 19, 20, 21 తారీఖులు, 22, 23వ తారీఖుల్లో విశేషించి ధనప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా 28, 29 తారీఖుల్లో ఉద్యోగానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఇక ఏదైనప్పటికీ కూడా ఉద్యోగ మార్పు కావచ్చు, చేయు ప్రయత్నాల్లో మార్పు కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. విశేషించి ఈ మాసాంతంలో ఒక మంచి శుభవార్త వింటారు. ఈ నెలలో మీరు ఏది కోరుకుంటారో ఆ కోరిన కోరిక సాకారం అయ్యేటువంటి సమయం ఈ నెల 30, 31 తారీఖుల్లో. ఎందుకంటే రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుడు, యోగకారకుడైనటువంటి కుజుడు, ధనయోగకారకుడైనటువంటి గురువు ఎరసి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఈ యొక్క 30, 31 తారీఖుల్లో మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ తారీఖులలో ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా నియమాల్ని పాటించాలి, అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అధిక ధన వ్యయము, మనోవ్యాకులత, కుటుంబంలో కలహాలు 10, 11వ తారీఖుల్లో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 17, 18వ తారీఖుల్లో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సంతృప్తి లేనటువంటి జీవితం ఈ తారీఖుల్లో పొందుతారని చెప్పవచ్చు. ఇక 24, 25, 5వ తారీఖు, 6వ తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 24, 25, 5వ తారీఖు, 6వ తారీఖుల్లో మీరు ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని అప్పుగా అడిగితే డబ్బు ఇవ్వకపోవడమే మంచిదని గమనించుకోవాలి. ఇక 26, 27 తారీఖుల్లో సంతానంతో విరోధములు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు 26, 27 తారీఖుల్లో వాయిదా వేసుకోవడం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏతావాతా చెప్పొచ్చు ఏంటంటే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే గ్రహాలన్నీ కూడా అత్యధికమైనటువంటి గ్రహాలన్నీ కూడాను యోగిస్తున్నటువంటి కారణం చేత అత్యుత్సాహంతో మీరు బద్ధకంతో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహాలు ఎన్ని యోగించినప్పటికీ పాపగ్రహ ప్రభావం, అనగా మీ ప్రయత్నం అంటూ లేకపోవడం చేత పాపగ్రహాల యొక్క దుష్ప్రభావాలు మీకు వెన్నంటే ఉంటాయని చెప్పవచ్చు. గ్రహాలు యోగిస్తున్నప్పుడు మీ ప్రయత్నం కూడా అధికంగా ఉన్నట్లయితే తప్పకుండా శుభాన్నిచ్చేటువంటి గ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ జూలై మాసం అంతా పొందుతారని చెప్పవచ్చు. ఏ తర్వాత ఈ యొక్క మాసాంతంలో 30, 31 తారీఖుల్లో
మీరు అనుకున్నటువంటిది మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకి సంబంధించి చేయ ప్రయత్నాలు, విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. అయితే మీరు ఈ 12వ తారీఖు వరకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి కారణం చేత కోపం అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ కోపంగా ఉండకుండా లౌక్యంతో ప్రదర్శించుకుంటూ మీ పనులు చక్కబెట్టుకోండి. అయితే ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 24, 25, 5వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖుల్లో ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఈ తారీఖుల్లో ఏదో ఒక భయం వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మంచి జీవితంలో పైకి రావడానికి తీసుకునే నిర్ణయాలు 10, 11, 5, 6, 24, 25 తారీఖుల్లో వాయిదా వేసుకోవడం అనే విషయాన్ని మీరు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి యొక్క శ్రీకాళహస్తిలో గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 21వ తారీఖు రోజున విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, అలాగే రాహుకేతు పూజలు మరియు వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, ఉద్యోగం, అనారోగ్య సమస్యల నివారణకి, వివాహ సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోత్రనామాదులతో కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే మా ఆధ్వర్యంలో సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు సంవత్సరం పాటు కూడా నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ గోత్రనామాదులు అనేటువంటి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉండటం, శని వక్రీకరించి ఉండటం వల్ల ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు? ముఖ్యంగా ఈ అష్టమ శని ప్రభావం చేత ఇబ్బందులు అనగా మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా ప్రయత్నాలు, ఇంతకుముందు వరకు ప్రయత్నంలో ఆటంకాలు వస్తే తరచూ ఆటంకాలు అనేటివి కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా యోగించే గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం చేత ఈ అష్టమ శని ప్రభావం, వక్రీకరించిన శని యొక్క ప్రభావము కొంతవరకు తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, మనస్సు ప్రశాంతంగా లేకపోవడం కావచ్చు, ఇలాంటివి ఏది ఏ పని ఎందుకు కూడా ఆసక్తి లేకపోవడం అనేటువంటిది 5వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు, 11, 24, 25 తారీఖులు చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఏ ప్రయత్నమైనప్పటికీ కూడాను ఆటంకాల నివారణకి గురువారం రోజున దత్తాత్రేయ దేవాలయంలో కానీ, లేదా శివాలయంలో కానీ, లేదా విష్ణు దేవాలయంలో కానీ అర్చనాభిషేకాదులు జరిపించుకోవాలి. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే కర్కాటక రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూలతలు తక్కువగా ఉన్నాయి. ఆ ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? నవగ్రహాల సంచారం వాళ్ళకి ఎలా ఉంది? సింహరాశి వారికి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచారం ద్వితీయ స్థానంలో కేతువు, అలాగే అష్టమ స్థానంలో రాహువు, నవమ స్థానంలో కుజుడు సంచారం 12వ తారీఖు వరకు. ఇక దశమ స్థానంలో గురు కుజుల యొక్క సంచార ప్రభావము దశమ స్థానంలో, రవి యొక్క సంచారము 16వ తారీఖు వరకు లాభంలో, తర్వాత 17వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం. ఇక వెరసి చూసినట్లయితే షష్టమ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం కొంత ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. విశేషించి చూసుకున్నట్లయితే ఏతావాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి పూర్వార్ధము కంటే ఉత్తరార్ధము కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ప్రధానంగా ఈ యొక్క 12వ తారీఖు తర్వాత ఉన్నటువంటి రోజులన్నీ కూడా రవి వ్యయస్థానంలో సంచార ప్రభావము, గ్రహాల యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవడం, ధనస్థానంలో కేతువు, అష్టమంలో రాహువు, అలాగే షష్టమ మందు సంబంధించి సప్తమ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క జూలై మాసంలో కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా 14వ తారీఖు లోపలనే మీ యొక్క కార్యాచరణ గనక మీరు అమలులో పెట్టుకున్నట్లయితే తప్పకుండా జూలై మాసంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడాను అధిగమించగలుగుతారు అని చెప్పవచ్చు. ఏ తర్వాత గమనించుకున్నట్లయితే ఏ ఏ రోజులలో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది? ముఖ్యంగా ప్రధానంగా 10వ తారీఖు, 11వ తారీఖుల్లో ఆనందకరమైనటువంటి జీవితం గడుపుతారు. అనుకున్నటువంటి పనులు కొంత వెసులుబాటు జరుగుతుంది, అనగా పనులు చకచక మొదలవుతాయి. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 15, 16 తారీఖుల్లో బంధుమిత్రులతో సమాగము,
స్నేహితులను కలవడము, నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము, విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 22, 23, 24, 25 తారీఖుల్లో మరియు 5, 6, 30, 31 తారీఖుల్లో విశేషించి ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ధనప్రాప్తి 22, 23, 24, 25, 5వ తారీఖు, 6వ తారీఖు, 30, 31 తారీఖుల్లో చక్కగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఏదైనా కొత్త పనులు చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క 22, 23, 24, 20 తారీఖులో కనుక మొదలు పెట్టుకుంటే మీకు ధన ప్రవాహం మొదలవుతుందని చెప్పవచ్చు. ఇక 3, 4 తారీఖుల్లో ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. ఉద్యోగాలు మారాలనుకునే వాళ్ళకి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడాను ఈ 3, 4 తారీఖుల్లో మీకు కలలు సాకారం అవుతాయని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ధనం సంబంధించినటువంటి విషయాల్లో 15, 16, 22, 23, 24, 25 మరియు 5, 6, 30, 31 తారీఖులు చాలా అనుకూలమైనటువంటిది. రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి రోజులు మనం చూసుకుందాం. ఈ ప్రతికూలమైనటువంటి రోజులు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి నష్టం, మనోవ్యాకులత, కుటుంబ కలహాలు 13, 14 తారీఖుల్లో జరిగే అవకాశాలు ఉంటాయి చెప్పవచ్చు. ఇక 1వ తారీఖు, 2వ తారీఖు, 26, 27 మరియు 7, 8, 9 తారీఖులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. 7, 8, 9 తారీఖులు, 1, 2, 26, 27 తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ధనపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత వరకు మీరు తప్పించుకోవడమే మంచిదని చెప్పవచ్చు. మీ దగ్గరకి అప్పు కోసమే వచ్చే వ్యక్తులు ఉంటారు. తద్వారా మీరు నష్టాన్ని పోతారు. డబ్బులు వసూలు కాలేకపోవడం, అధిక ధన వ్యయం అనేటువంటిది జరగడం, ఈ కారణం చేత ఈ చెప్పినటువంటి 1, 2, 26, 27, 7, 8, 9 తారీఖుల్లో ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 17, 18 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా 19, 20, 21, 28, 29 తారీఖుల్లో సంతానపరమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సంతానంతో వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే సంతాన ప్రయత్నం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి 19, 20, 21, 28, 29 తారీఖుల్లో ఉంటాయి. కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిదని గమనించుకోవాలి. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి పూర్వార్ధము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు తర్వాత ఉత్తరార్ధము కొంత అనుకూలత ఉండదు. కాబట్టి శ్రమ కోర్చి పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇక తప్పదన్నట్టుగానే మీరు దైవం మీద భారం వేసి 12వ తారీఖు తర్వాత మీరు పనులు మొదలు పెట్టుకోండి. 14వ తారీఖు లోపల అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది. అయితే ప్రతికూలమైనటువంటి సమయాలు మనం చెప్పి ఉన్నాం. అలాగే అనుకూలమైనటువంటి తారీఖులు కూడా మనం చెప్పి ఉన్నాం. కాబట్టి ఆ రోజుల్లో మీ యొక్క ప్రణాళికను కనుక రూపొందించుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు పొందాలని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క జూలై మాసం అంతా కూడా సాధారణంగా జరుగుతుంది. ఉద్యోగస్తులకి చెప్పినటువంటి తేదీల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి ప్రత్యేకించి విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చేయు ప్రయత్నాలన్నీ కూడాను చాలా మటుకు లాభిస్తాయని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఈ జూలై మాసంలో కొంత ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి ప్రధానంగా శని ప్రభావము రాశిని వీక్షించడం, వక్రీకరించినటువంటి కారణం చేత ఏ పని యందు ఆసక్తి లేకపోవడము, 1కి 2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితులే రావడం, తద్వారా వృధా కాలయాపన జరుగుతుంది ఈ జూలై మాసం అంతా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే చాలా మటుకు కష్టాలు తొలగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి యొక్క శ్రీకాళహస్తి క్షేత్రములో ఈ నెల 21వ తారీఖు రోజున అనగా గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకించి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ముఖ్యంగా రాహుకేతుల యొక్క పూజ, అలాగే వివాహము, ఉద్యోగము, దాంపత్యం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయలకే మీ గోత్రనామాదులతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగునా మీ యొక్క గోత్రనామాదులతో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించుకోవాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను శ్రీకాళహస్తిలో విశేషమైనటువంటి పూజలు గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నాయి. మంచి యోగవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి
అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉన్నాయని గమనించాలి. గురుగారు, మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి? ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈశ్వర ఆరాధన విశేషంగా చేయాలి. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహార భోజనం నిషిద్ధము. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఒక 11 రోజుల పాటు శివాలయంలో ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం జరిపించి తేనె నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 11 రోజుల పాటు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ప్రతికూలంగా ఉండేటువంటి రోజులు 1వ తారీఖు, 2వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, అలాగే 7, 8, 9 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది. 13, 14 తారీఖుల్లో కూడా ధన వ్యయం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెప్పినటువంటి తేదీల్లో జాగ్రత్తలు పాటించండి. మానసికమైన ప్రశాంతత 1, 2, 7, 8, 9, 13, 14, 26, 27 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. గురుగారు, కన్యా రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది? వాళ్ళకి గ్రహ స్థితిగతులు ఎట్లా అనుకూలిస్తున్నాయి? కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క స్థితిగతి చూసుకున్నట్లయితే నవమ స్థానంలో గురు సంచారము, రాశిలో కేతువు, సప్తమంలో రాహు, షష్టమందు శని భగవానుడు, అలాగే అష్టమ స్థానమందు కుజుడు. ఇక ఈ కుజుడు 12వ తారీఖు నుంచి నవమ స్థానంలోకి కుజ సంచార ప్రభావము, అలాగే శుక్రుడు రవి దశమ స్థానంలో, శుక్రుడు 6వ తారీఖు నుంచి లాభస్థానంలోకి ప్రవేశం, అలాగే బుధుడు 19వ తారీఖు నుంచి లాభస్థానంలో, రవి కూడా 16వ తారీఖు నుంచి లాభస్థానంలో విశేషించి సంచార గ్రహ ప్రభావం. వెరసి చూసినట్లయితే అనుకూలము ప్రతికూలము రెండూ కూడా సమంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడాను పూర్తి చేసుకుంటారు. కాకపోతే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి శని వక్రగతిన షష్టమ స్థానమందు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టు పోరాట పటిమతో ప్రయత్నం చేసి ఉన్నటువంటి ఈ కన్యా రాశి వాళ్ళు ఇక పోరాటానికి మించినటువంటి ప్రయత్నం చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు. శని యొక్క ప్రతికూల ప్రభావము కన్యా రాశి వారికి కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చు ఏంటంటే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరాలి అని అంటే కొన్ని రోజులు అనుకూలంగా ఉన్నాయి. ఎటువంటి రోజులు? ధనపరంగా కావచ్చు, లేకపోతే ఏ ప్రయత్నం చేసినా ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ ఒక నూతనమైనటువంటి ప్రయత్నం చేయాలని అనుకుంటాడు. ఆ నూతనమైనటువంటి ప్రయత్నంలో ఏ రోజుల్లో చేసుకుంటే శుభదాయకంగా ఉంటుందనేటువంటిది కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రధానంగా 12, 13, 14 తారీఖుల్లో ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. అనుకున్నటువంటి పనులు మీరు ముందుగా సాగిపోతాయి. తదనంతరం 17వ తారీఖు, 18వ తారీఖులో విందులు, వినోదాలు, బంధుమిత్రులతో సమాగమము, చక్కగా అన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండేటువంటి సమయం 17, 18 అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ 12, 13, 14 తారీఖుల్లో మొదలుపెట్టినటువంటి పనులకు కావచ్చు, లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, రాని బాకీలు వసూలు కావచ్చు, ఏదైనా ధనము చేకూరితే కొన్ని కష్టాలు తీరుతాయి అని ఆశతో ఉండేటువంటి కన్యా రాశి జన్మించినటువంటి వాళ్ళకి 24, 25, 26, 27 తారీఖుల్లో అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయం. అలాగే 7, 8, 9 తారీఖుల్లో కూడా ధన ప్రాప్తి అధికంగా చేరుతుంది. అనగా ధనపరమైనటువంటి సమస్యలు ఈ నెల 7, 8, 9, 24, 25, 26, 27 తారీఖుల్లో ధనపరమైనటువంటి సమస్యలు తీరి ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 5వ తారీఖు, 6వ తారీఖుల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి వార్తలు వింటారు. తద్వారా కొంతవరకు శుభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఏ తర్వాత ఈ చెప్పినటువంటి విధానంలో ఈ యొక్క తేదీల్లో గనక మీ యొక్క కార్యాచరణ గనక పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు సంతోషం కలిగించే వార్తలే ఈ నెలలో ఎక్కువగా వింటారని చెప్పవచ్చు. మరి సంతోషమేనా? ప్రతికూలతలు ఉండవా? ప్రతి మనిషికి ఉంటాయి. పగలు తర్వాత రాత్రి ఎలాగో మనిషికి మంచి జరిగినప్పుడు చెడు కూడా వెన్నంటే ఉంటుంది, చెడు వెన్నంటే మంచి కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి రోజుల్లో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి అని అంటే 15, 16 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొంత ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తులతో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 15, 16 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక చూసుకున్నట్లయితే 1వ తారీఖు, 2వ తారీఖు, 28, 29, అలాగే
10, 11 తారీఖుల్లో అనవసరమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది. 1వ తారీఖు రాగానే ఏంద్రా ఇన్ని కష్టాలు, వచ్చిన శాలరీ కానీ సంపాదించిన డబ్బంతా ఈ 1, 2 తారీఖుల్లోనే ఖర్చు పెట్టేసేసామే అనే భావనలో మీకు కలుగుతుంది. కాబట్టి ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 10, 11, 1, 2, 28, 29 తారీఖుల్లో అనవసరమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. ఇక 20, 21 తారీఖుల్లో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కలహాలు జరుగుతాయి. అకాలమైనటువంటి విరోధాలు బంధుమిత్రులతో జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 22, 23 తారీఖు ఈ యొక్క తేదీలలో మనోవ్యాకులత అధికంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో కొలిక్కి రాకుండా దైవానుగ్రహం, గ్రహాలు ఎంత యోగంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులు మనకంటూ ఉండవు. కాబట్టి ఆ రోజు 22, 23 తారీఖులో జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా 30, 31 తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ తేదీలలో సంతానముతో విరోధములు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన ప్రయత్నం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఈ 30, 31, 3వ తారీఖు, 4వ తారీఖుల్లో వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక అన్నిటికంటే రాశి యందు కేతువు, సప్తమందు రాహువు వెరసి దాంపత్య విభేదాలు కానీ వ్యాపార భాగస్వాములతో విభేదాలు కానీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి రాశి వారికి, కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 12వ తారీఖు తర్వాత న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు తీర్పులు కావచ్చు, లేకపోతే మీరు ఎదురు చూస్తున్నటువంటి తుది తీర్పు ఏదైతే ఉంటుందో మళ్ళీ అది వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి, ప్రధానంగా విద్యా సంస్థలు, ఎఫ్ఎంసీజీ రంగంలో, ఫుడ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి 16వ తారీఖు తర్వాత కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ చెప్పినటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మంచి వాటిలో మీ యొక్క ప్రణాళికను ముందడుగు వేసుకోండి. పనికిరాని అనగా చెడు దినములు అనేటువంటివి ఉంటాయి ప్రతి మనిషికి కూడా. ఆ చెప్పినటువంటి తారీఖుల్లో ఏవైతే అడ్డంకులు ఉంటాయో ఆ అడ్డంకులు ఉన్నటువంటి తారీఖుల్లో మీరు నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుకోకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఏతవాత ప్రతికూలత కూడా కొంత ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తారీఖు రోజున దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో గురు పూర్ణమి సందర్భంగా రాహుకేతు పూజ, అలాగే వివాహము, ఉద్యోగము, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు, వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ప్రత్యేకించి విద్యార్థులు, దక్షిణామూర్తి వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి విద్యార్థుల కోసమై దక్షిణామూర్తి హోమం, సరస్వతి హోమం జరిపించడం జరుగుతుంది. కేవలం 1500 రూపాయలకి మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది. అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగుతా జరిగేటువంటి హోమాదుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా చేసేటువంటివి కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రవేశము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి? వీళ్ళు దైవానుగ్రహం కావాలి అని అన్నారు కదా. ప్రధానంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి రాహుకేతులు ప్రధానమైనటువంటి ప్రతికూలతలు, రవి మరియు శుక్రుడు, బుధుడు కూడా ప్రతికూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నాయి. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావలసిందే. కాబట్టి ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఇక ఈశ్వరాలయంలో అభిషేకము, అర్చన జరిపించుకోండి. ఒక 11 రోజుల పాటు చేయండి. తప్పకుండా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఏవైతే అడ్డంకులు ఉంటాయో అవన్నీ తొలగిపోవచ్చు. మరి ఒక్కసారి చెబుతున్నాను, పనికిరాని రోజులు, అనుకూలత లేని రోజులు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 1వ తారీఖు, 2వ తారీఖు, 28, 29, 10, 11 తారీఖుల్లో అనుకూలత ఉండదు. ఈ యొక్క సమయం అంతా మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. 15, 16 తారీఖుల్లో కూడా ధన వ్యయం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో ఈ చెప్పినటువంటి తేదీల్లో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవాలి. అలాగే డబ్బులు అప్పుగా ఎవరికి కూడాను ఈ చెప్పినటువంటి తేదీలో ఇవ్వకూడదని విషయాన్ని కన్యా రాశి వారు గమనించుకోవాలి. గురుగారు, తులారాశి వారికి ప్రథమార్థం ఎలా ఉంది, ద్వితీయార్థం ఎలా ఉంది, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి ఈ జూలై మాసంలో? జూలై మాసంలో తులారాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి 12వ కేతువు, 6వ రాహువు, 12వ తారీఖు వరకు కూడా కుజుడు సప్తమ స్థానంలో, 12వ తారీఖు నుంచి అష్టమ స్థానంలో గురువుతో కలిసి కుజ సంచారం. ఇక రవి 16వ తారీఖు వరకు మిథునం, తర్వాత 17 నుంచి కర్కాటక రాశికి, అలాగే బుధుడు 19వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో, అలాగే శుక్రుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం. వెరసి చూసినట్లయితే తులారాశి వారికి శని వక్రీకరించినటువంటి స్థితితో కుంభరాశిలో సంచారం జరుగుతుంది.
వెరసి చూసినట్లయితే గ్రహాల యొక్క ప్రభావము అనుకూలము ప్రతికూలము ఉన్నటువంటి కారణం చేత కొన్ని రోజులు ఆశాజనకంగా మరికొన్ని రోజులు నిరాశాజనకంగా సాగుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా 12వ తారీఖు నుంచి ధనకారకుడు మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం ప్రధానంగా ఈ యొక్క 12వ తారీఖు నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు చేయకుండా ఉండడమే మేలని గమనించాలి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అజీర్ణ వ్యాధితో బాధపడే అవకాశాలు 12వ తారీఖు తర్వాత ఎక్కువగా ఉన్నాయి. అసిడిటీ కానీ, అజీర్ణము కానీ, ఇండైజెషన్ కానీ ఇలాంటి ఇబ్బందులు అనేటువంటివి జరుగుతాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే వ్యయ కేతు యొక్క ప్రభావం ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో షష్టమ రాహు యొక్క ప్రభావం చేత అన్నీ కూడాను సానుకూలంగా చేసుకుంటారని చెప్పవచ్చు. అయితే ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ రోజుల్లో అనుకూలంగా ఉంటుంది, ధనప్రాప్తి అధికంగా ఉంటుంది, ఏ రోజులలో ప్రతికూలతలు ఉంటాయి, ఏ రోజుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది, ఎటువంటి రోజుల్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది, ఏ రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పబడేటువంటిది 15వ తారీఖు 16వ తారీఖు. ఈ యొక్క తారీఖులలో మీరు ఆనందంగా ఉత్సాహంగా మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. 20వ తారీఖు 21, 26, 27, 28, 29, 1, 2వ తారీఖు. ఈ తారీఖులలో మీకు ప్రధానంగా ధనము అధికంగా చేరుతుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు జూలై మంత్ ప్రారంభంతోనే 1వ తారీఖు 2వ తారీఖుతోనే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక 20, 21 తారీఖుల్లో విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సమాగమం అన్నీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయము మీ జీవితంలో కొంత మార్పులు తీసుకొని వస్తుందని చెప్పొచ్చు. 26, 27, 28, 29 తారీఖుల్లో మీరు చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారంటే ధనమిదం మూలం జగత్ కాబట్టి ధనము చేతికి అందుతుంది, రాని బాకీలు వసూలవుతాయి. మీరు మర్చిపోయి ఉంటారు, ఇక మనకి డబ్బులు రావేమో అని అనుకుంటారు, కానీ ఆ వ్యక్తి నుంచి కనీసం కొంత మొత్తమైనా కానీ ఆ వ్యక్తుల నుంచి మీకు డబ్బు ముట్టే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 7, 8, 9 తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగానికి సంబంధించే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. వ్యాపార విస్తరణకి 7, 8, 9 తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక 10, 11 తారీఖుల్లో అనుకూలమైనటువంటి ప్రభావము, ఏ పని చేసినా 2 సార్లు కలిసి వచ్చేటువంటి. ఎందుకనంటే శని వక్రీకరించి లాభస్థానాన్ని వీక్షించడం, ఈ యొక్క సంచార ప్రభావం చేత వృత్తి ఉద్యోగంలో మీరు ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే సంబంధించినటువంటి పదోన్నతి ఇవన్నీ కూడాను చక్కగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఏ తర్వాత ఆనందకరమైనటువంటి జీవితం ఈ చెప్పినటువంటి తారీఖులో ఉంటుంది. ఇక ప్రతికూలతలు ఏంటండి? జూలై నెలలో ప్రతికూలతలు ఏమిటి? ఈ జూలై నెలలో ప్రతికూలతలుగా ఉన్నటువంటి రోజుల్లో మనం ఎలా గమనించుకోవాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా 17, 18 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబంలోని వ్యక్తులతో మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా కలహాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 3, 4, 30, 31 తారీఖుల్లో అలాగే 12, 13, 14 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత 3వ తారీఖు, 4వ తారీఖు, 30వ తారీఖు, 31, 12, 13, 14 తారీఖుల్లో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. తద్వారా మీరు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కొంటారు. కాబట్టి ఈ చెప్పినటువంటి తారీఖుల్లో మీరు చాలా మటుకు నిర్ణయాలు, కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాయిదా వేసుకోవడమే మంచిది. ఇతరులకి డబ్బు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ 3, 4, 30, 31, 12, 13, 14 తారీఖుల్లో డబ్బుని వాయిదా వేయడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక 5, 6 తారీఖుల్లో సంతానంతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానపరంగా ఈ 5, 6 తారీఖుల్లో సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా చూసుకోవడం మంచిది. సంతానపరమైనటువంటి నిర్ణయాలు అనగా సంతానాన్ని పొందాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అవి ఈ 5, 6 తారీఖుల్లో వాయిదా వేసుకోవడం చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక 22, 23, 24, 25 తారీఖుల్లో అధిక శ్రమ కలుగుతుంది.
ప్రయత్నములు చేస్తారు, ఫలితము శూన్యముగా ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మనసు ఒక చోట, మనిషి ఒక చోట, తను ఒక చోట అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏ పని యందు శ్రద్ధ అనేటువంటిది ఉండదు. అయితే ఏతావాత వ్యాపార రంగంలో ఉన్నట్టు వారు ఈ జూలై మాసంలో కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వారికి కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు తప్పవు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. విద్యార్థులకి చక్కటి అవకాశాలు లభిస్తాయి. నూతన విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 10వ తారీఖు 11వ తారీఖుల్లో, అలాగే 15వ తారీఖు 16వ తారీఖుల్లో నూతన విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకుంటే సఫలీకృతులు అవుతారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతికూలతలు అనుకూలతలు సమానంగా ఉన్నటువంటి కారణం చేత మిశ్రమ ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు జూలై మాసంలో పొందుతారు. ఎవరికైనా కానీ దైవానుగ్రహం తప్పనిసరి. చేసేటువంటి ప్రయత్నంలో దైవానుగ్రహం తోడైతే తప్పకుండా అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు. కష్టము అనేటువంటిది తగ్గుతుంది. ఇష్టముతో అన్ని పనులు చేసుకుంటారని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రములో విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, అలాగే వివాహము, ఉద్యోగము, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి 18 రకాల హోమాదులు, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనిదోష అనగా శనీశ్వర అఘోర పాశుపత మంత్ర హోమాలు, అలాగే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే రాహుకేతుల యొక్క పూజలు ఈ యొక్క క్షేత్రంలో కాబట్టి రాహుకేతు పూజలు చేయించడం జరుగుతుంది. కేవలం 1500 రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమాలు మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా 12 నెలల పాటు మీ యొక్క గోత్రనామాలతో చేయించుకోదలిస్తే ఆ యొక్క విధానం కూడా మీరు సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక విశేషించి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా చేసేటువంటివి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, గ్రహాల అనుగ్రహానికి తులారాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం కొంత అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఒక 11 రోజుల పాటు శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ తిరిగి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. అలాగే వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరుగు చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక ప్రతిరోజు కూడాను దత్త అష్టకం, కాలభైరవ అష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేస్తున్నట్టయితే తప్పకుండా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు పొందుతారు. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. చెప్పినటువంటి తేదీల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 3, 4, 30, 31, 12, 13, 14 తేదీల్లో మరియు 17, 18 తారీఖుల్లో అధిక ధన వ్యయం ఉంటుంది. కాబట్టి ధనపరమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకొని తదనుగుణంగా మీరు ముందడుగు వేసినట్లయితే ఈ జూలై మాసం అంతా కూడా మీ మాసంగా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉండనుంది? ఏ గ్రహాల అనుకూలత ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెలలో గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే 7వ స్థానంలో గురువు, అలాగే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 12వ తారీఖు నుంచి గురువుతో కలిసి ఉండడం, అలాగే లాభస్థానంలో కేతు, 5వ స్థానంలో రాహువు, అలాగే 4థ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రవి 16వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి, 6వ తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, 19వ తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుండడం. ఈ కారణం చేత వెరసి ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, దంపతుల మధ్య కావచ్చు, వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు కొంత ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రథమార్థం మొదటి వారం అంతా కూడాను ఆనందదాయకంగా ఉన్నప్పటికీ ఇక ద్వితీయార్థం అనేటువంటిది కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. కాబట్టి ఏతావాత ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే అర్ధాష్టమ శని ప్రభావము ప్రబలముగా ఉన్నటువంటి కారణం చేత కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి లభించదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే అనుకూలమైనటువంటి రోజులు ఎప్పుడు? ఎందుకంటే ప్రతి మనిషికి కూడాను పొద్దున్న లేస్తే పడుకునేంత వరకు కూడా డబ్బుతోనే పని. కాబట్టి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో ఆర్థికపరంగా చితికిపోకుండా ఎలా ధనపరమైనటువంటి సమస్యలు అనేటువంటి నివారించుకోవాలి, ఏ తేదీల్లో ధనపరమైనటువంటి లావాదేవీలు కలుగుతాయి,
ధనపరమైనటువంటి లాభాలు కలుగుతాయి అనేటువంటి విషయాల్ని మనం ముందుగా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి సమస్యలకి కూడాను ఎక్కువగా 100కి 80% ధనపరమైనటువంటివే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ప్రధానంగా 17వ తారీఖు 18వ తారీఖు రోజున మీరు ఏవైతే ఈ యొక్క జూలై నెలలో ఈ పనులు పూర్తి చేసుకోవాలనుకుంటారో ఆ పనులకి శ్రీకారం చుట్టడము, ఆ పనులకి సంబంధించి కదలిక ఏర్పడడం అనేటువంటి 17, 18 తారీఖుల్లో మీరు ఆశించవచ్చు. 22, 23వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 28, 29వ తారీఖు, 3, 4, 30, 31 వెరసి ఆనందంగా ఉండే సమయాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి. ప్రధానంగా 1, 2, 3, 4, 28, 29, 30, 31, 22, 23 ఈ తారీఖులలో ధనపరమైనటువంటి సంపాదన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి లభించవచ్చు, లేకపోతే కొంత ధనం ఇంక్రిమెంట్ అవ్వచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ తేదీలలో చెప్పినటువంటి తేదీల్లో అనూహ్యమైనటువంటి సంపాదన పెరుగుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ఇక ఈ వ్యక్తికి మనం డబ్బు ఇచ్చాము, ఇక డబ్బు తిరిగి రాదు అనేటువంటి ఆలోచనతో మీరు ఒక ఆలోచనకు వచ్చింటారు. కానీ ఆ వ్యక్తుల నుంచి అనూహ్యంగా మీకు పిలుపు రావడం, కొంత డబ్బు చేతికి అందడం ఈ 1, 2, 3, 4, 30, 31, 28, 29, 22, 23వ తారీఖుల్లో మీకు కలుగుతుంది. అలాగే 10, 11 తారీఖుల్లో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఒక చక్కటి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నంలో నూతన ఉద్యోగం రావడం కానీ, లేకపోతే ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు మంచి శుభపరిణామం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖుల్లో గ్రహాల యొక్క సంచారం అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మంచి జరుగుతుంది. అనుకున్నటువంటివన్నీ కూడాను శుభమైనటువంటి పనులు జరుగుతాయి. ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి పనులు కానీ, లేదా లోన్స్ కావచ్చు, లేదా గృహోపకరణాల కొనుగోలు కావచ్చు, ఈ 12, 13, 14 తారీఖులో మీ ఇంట్లో చేరుతాయి. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ, లేదా ఇంటికి ఒక ఆలోచన చేస్తారు, పలానా సమయంలో మనం చేసుకుంటే మంచిదని. కానీ ఈ ఆలోచనలన్నీ కూడాను 12, 13, 14 తారీఖుల్లో కార్యరూపం దాల్చుతాయని చెప్పవచ్చు. ఇక ఇప్పటి వరకు మంచి గురించి తెలుసుకున్నాం. ప్రతికూలతలు, ఇబ్బందులు ఏ రోజుల్లో ఉంటాయి, ధన రాబడి తక్కువగా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 19, 20, 21 తారీఖుల్లో మనోవ్యాకులత, కుటుంబ కలహాలు, దానికై కొంత సమస్యలు, కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్యం పట్ల ఇబ్బందులు పడడం, తద్వారా డబ్బు ఖర్చు అవడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 5, 6వ తారీఖు, 15, 16వ తారీఖుల్లో అధిక ధన వ్యయం అవుతుంది. ఎవరైనా మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగినప్పుడు మీరు వాటిని ఇవ్వకండి, లేదా ధనపరమైన నిర్ణయాలు వచ్చినప్పుడు 5, 6, 15, 16 తారీఖుల్లో మీరు విరమించుకోండి. మానసికమైన ప్రశాంతత ఉండదు. ఇక 7, 8, 9 తారీఖుల్లో ముఖ్యంగా సంతానముతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సంతానపరంగా బాధలు పడాల్సినటువంటి అవకాశం వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఈ 7, 8 తారీఖుల్లో వారి యొక్క ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 24, 25 తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం, వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంతృప్తి లేనటువంటి జీవితం 24, 25 తారీఖుల్లో, 26, 27 తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళనతో కలిగి ఉండేటువంటి జీవితం చెప్పవచ్చు. ఏతావాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి విధంగా 1, 2, 3, 4, 28, 29, 30, 31, 22, 23 తారీఖుల్లో ధన రాబడి అధికంగా ఉండడం, అలాగే ధనం కోసం అధికంగా ఖర్చు అవ్వడం అనేటువంటిది 5, 6, 15, 16 మరియు 19, 20, 21 తారీఖుల్లో, 21వ తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉండడం. కాబట్టి మీరు ఈ చెప్పినటువంటి తేదీల్లో ప్రణాళికలు రూపొందించుకోండి. తదనుగుణంగా ఈ డేట్లకు అనుగుణంగా మీ యొక్క ప్రయత్నాలు పెట్టుకోండి. ప్రతి సమస్య కూడా ధనంతో ముడిపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు 26, 27 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. భవిష్యత్తులో కొంత ఇబ్బంది నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కలుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావము, అలాగే కుజుని యొక్క ప్రభావము అనగా ఈ సంబంధించినటువంటి 3, 4, 30, 31 తారీఖుల్లో ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. కొంత అత్యుత్సాహ ప్రదర్శన వల్ల మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్ని రకాలుగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి
అర్ధాష్టమ శని ప్రభావం ఎంత ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కొంత ఉండడం చేత మంచి జరుగుతుందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే దైవానుగ్రహం ఉంటేనే అన్ని పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతుల పూజలు, అలాగే విద్యార్థుల కోసం, ఎందుకంటే దక్షిణామూర్తి స్వయంగా వెలిసినటువంటిది కాబట్టి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, వృషభ బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కాబట్టి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహం, ఉద్యోగం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయలకి మాత్రమే ఈ యొక్క గోతనామాదులతో మీ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఇందులో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మందితో చేయాలనేటువంటిది కాదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన కాబట్టి అతి కొద్ది మందితో జరపబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క పూజాది కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా నమోదు చేసుకోదలిస్తే నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి వీళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది ఈ జూలై మాసం అంతా కూడా? వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే జూలై మాసంలో ప్రధానంగా దైవానుగ్రహం కావాలి. కావున ఒక దత్తాత్రేయ చరిత్ర పారాయణం ఒక సప్తాహం పారాయణం చేయండి. గురువారం నాడు మొదలుపెట్టి బుధవారానికి సమాప్తం చేయండి సమస్య అధికంగా ఉన్నప్పుడు. అలాగే ప్రతిరోజు దత్తస్తవము రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. ఇక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం జరిపించండి. తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జూలై మాసంలో వచ్చే కష్టాల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. గురుగారు, ఈ జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి? ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే దశమ స్థానంలో కేతు, చతుర్థ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శని వక్రీకరించి ఉండడం, అలాగే పంచమ స్థానంలో కుజుడు 12వ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచారం, 12వ తారీఖు నుంచి షష్టమ స్థాన సంచారము, అలాగే రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి, శుక్రుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా వివాహపరమైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నారో వారందరికీ కూడాను శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అయితే ప్రధానంగా ఈ 12వ తారీఖు నుంచి రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. అవసరానికి మించినటువంటి ఖర్చులు అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత 12వ తారీఖు నుంచి ప్రణాళికాబద్ధంగా మీరు కనుక ఉన్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. దైవ అనుగ్రహం లేని కారణం చేత చేసిన పనే ఎక్కువగా పనులు చేయాల్సి రావడం, తృతీయ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం చేత నమ్మకస్తుల చేత మోసగించబడడం, సోదర సోదరీమణుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడడం ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ధనము సమయానికి లబ్ధి చేకూరకుండా ఉండడం, ఈ కారణం చేత కొన్ని అనుకున్నటువంటి పనులు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎల్లప్పుడూ చీకటే కాదు పగలు ఉంటుంది, ఎల్లప్పుడూ దుఃఖమే కాదు సంతోషం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జూలై మాసంలో ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు ఏ రోజుల్లో ప్రణాళికాబద్ధంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ధనపరమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఎందుకనంటే ప్రతి మనిషికి కూడా దైవదత్తమైనటువంటి యోగం ఉంటుంది. ఆ యోగాన్ని ఏ సమయంలో గనక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటే మంచి జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతికూలతల గురించి తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి పనులకి ఏదైతే శ్రీకారం చుట్టాలని అనుకుంటారో, లేకపోతే ఆల్రెడీ చేసినటువంటి పనులకి సంబంధించినటువంటి పనులు మూమెంట్ అనేది సజావుగా సాగాలనుకుంటారో ఆ యొక్క నిర్ణయం 19, 20, 21 తారీఖుల్లో మీరు పూర్తి చేసుకుంటారు. మీరు అనుకున్నటువంటి పనులకి కదలిక ఏర్పడుతుంది. ఇక 24, 25వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 30, 31 తారీఖుల్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన ప్రాప్తి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనకు ఈ వ్యక్తులకి డబ్బు ఇచ్చాము, ఇక మనకు తిరిగి డబ్బులు రావు అని డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ అనూహ్యంగా వాళ్ళ నుంచి కాల్ వస్తుంది, మీకు కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాము, లేదా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి ఈ 3, 4, 5, 6, 30, 31, 24, 25 తారీఖుల్లో ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల్లో కొంత ఒడిదుడుకులు అనేటువంటి ఉంటాయి. కానీ వాటికి సంబంధించినటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు 12, 13, 14 తారీఖుల్లో
ఉద్యోగ బదిలీలు కావచ్చు, నూతన ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, అలాగే ఏదైనా ఒక శుభవార్త ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి వాటికి మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక 15, 16 తారీఖుల్లో అనుకూలతలు ఎక్కువగా ఉండడం, అలాగే సంబంధించినటువంటి చేయి ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం చేత ఈ యొక్క 15, 16 తారీఖుల్లో కూడా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఏతావాత 24, 25, 3, 4, 5, 6, 30, 31 ఈ యొక్క రోజులలో, అనగా ఈ సంబంధించినటువంటి 8 రోజులలో, ఈ నెలలో 8 రోజులు మీరు అనుకున్నటువంటి విధంగా ధనప్రాప్తి చేకూరుతుంది. ఇప్పటి వరకు అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ప్రతికూలంగా ఉండేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి ఖర్చులు 22, 23 తారీఖుల్లో అధికంగా ఉంటాయి. అలాగే 7, 8, 9, 10, 11, 17, 18 తారీఖుల్లో ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కావున జాగ్రత్తలు పాటించండి. ఎవరికి కూడా 7, 8, 9, 17, 18, 22, 23 తారీఖుల్లో డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఇక 10, 11 తారీఖుల్లో సంతానముతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా లౌక్యంతో సంతానంతో మెలగండి. అలాగే సంతానాన్ని పొందాలనేటువంటి ఆలోచన చేసే దంపతులు ఈ యొక్క 10, 11 తారీఖుల్లో ఆ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించాలి. ఇక 26, 27, 28, 29, 1, 2 ఈ తారీఖులలో మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. ఆశించిన మేర ఫలితాలు లభించకపోవడము, చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండడం, ఈ కారణం చేత ఈ నిర్ణయాలన్నీ కూడాను వాయిదా పడడం, మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోతారని చెప్పవచ్చు. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధన వ్యయం అధికంగా ఉన్నటువంటి 7, 8, 9, 17, 18 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. 22, 23 తారీఖుల్లో కుటుంబంలోని వ్యక్తులతో కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లౌక్యంతో కుటుంబ సభ్యులతో మెలగండి. ఏతావాత ఈ యొక్క జూలై మాసంలో ధనుస్సు రాశి వారికి దైవానుగ్రహం తక్కువగా ఉంది. కావున దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. దీనిలో భాగంగా దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో గురు పూర్ణిమ సందర్భంగా ఈ నెల 21వ తారీఖు రోజున రాహుకేతు పూజ, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ప్రత్యేకించి విద్యార్థుల కోసమై దక్షిణామూర్తి హోమము, సరస్వతి హోమాలు మరియు వివాహము, ఉద్యోగము, అనారోగ్యం సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు ఈ యొక్క 21వ తారీఖున గురు పౌర్ణమి సందర్భంగా కేవలం 1500 రూపాయల రుసుముకి ఈ యొక్క కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగుతా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి భక్తులు సంవత్సరం పొడుగుతా కూడా ఒకేసారి నమోదు చేసుకోవచ్చు. అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈ నెల 21వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ధనుసు రాశి వారు ఈ నవగ్రహాల అనుకూలత కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఏ దైవాన్ని ఆరాధించాలి? ఈ యొక్క జూలై మాసంలో ప్రతికూలతలు అధికంగా ఉన్నటువంటి కారణం చేత ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, అనగా స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహారము, క్షవరము, అలాగే దాంపత్యము నిషేధముగా భావించుకుంటూ చేసినట్లయితే చాలా మటుకు ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక మంగళవారం రోజున మరియు స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణము, అర్చన జరిపించినట్లయితే ఇంకా అనుకున్నటువంటి పనులలో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రతికూలతలు అనుకూలంగా లేని రోజులైనటువంటి ఈ నెలలో 7, 8, 9, 17, 18, 22, 23 తారీఖుల్లో ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మేలని గమనించుకుంటూ అధిక ధనప్రాప్తి కలిగేటువంటి రోజుల్లో, అనగా 24, 25, 3, 4, 5, 6, 30, 31 తేదీల్లో మీ యొక్క ధనప్రాప్తి అధికంగా ఈ తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించుకుంటూ మీకు వచ్చినటువంటి ధనాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటే ఈ జూలై నెల మాసమంతా కూడాను ప్లాన్గా మీకు అన్ని శుభంగా జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి ధనస్థానంలో వక్రీకరించినటువంటి శని, తృతీయము మరియు నవమ స్థానంలో రాహుకేతులు, అలాగే 12వ తారీఖు వరకు చతుర్థంలో కుజుడు, 12వ తారీఖు నుంచి గురువు కుజుల యొక్క సంచారము పంచమ స్థానంలో, అలాగే రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి, శుక్రుడు 6వ స్థానం నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా
నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకనంటే గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఈ మాసంలో లేదు. కావున జాగ్రత్తలు పాటించండి. ప్రధానమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ మాసంలో కంటే వచ్చే ఆగస్టులో కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా మటుకు మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మనకు అనుకూలంగా లేని మాసం అయినప్పుడు దాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది. కాకపోతే మన మనస్సు ఏంటంటే ఆగదు కదా, మనం చేసే పని తొందరగా చేసేయాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది. ఆ చేసే పనులలో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము చేసిన పని వృధా అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి శని ధనస్థానంలో ఉండి వక్రీకరించినటువంటి కారణం చేత సరైనటువంటి సమయంలో ధన సహాయం లభించదు. సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే విరోధులు అవుతారు. లిటిగేషన్స్లో మీరు ఏదైతే ఎదుటి వాళ్ళని నమ్మి సంతకం పెడతారో లిటిగేషన్లు అవుతాయి. కాబట్టి గ్యారంటీదారుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి. ఈ మాసంలో మీకు అలాంటి అవకాశాలు కనబడతాయి. అలాగే న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ఈ నెలతో మనకున్నటువంటి తీర్పులన్నీ కూడా తీరిపోతాయి. వచ్చే నెలతో మనం సేఫ్ హ్యాండ్లో ఉంటామనుకున్నది కాస్త మళ్ళీ తిరిగి వాయిదాలు పడతాయి. ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. విద్యార్థులకి చాలా మంచిది. కానీ బాగా కష్టపడితే తప్ప ఫలితము పొందలేము. అధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ఉద్యోగస్తులైతే. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని అనుకూలంగా లేని కారణం చేత, వ్యాపార విస్తరణ అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. కావున ఈ యొక్క మాసంలో ఎప్పుడూ చెడైనా మంచి కూడా ఉంటుంది. మంచి ఏంటనంటే మనం అనుకున్నటువంటి పనిలో కొంతవరకు ఆనందం, ఉత్సాహంగా ఉండడం, డబ్బు ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సకాలానికి డబ్బులు చేతికి అందడం. కాబట్టి ఏ సమయంలో డబ్బులు చేతికి అందుతాయో దానికి అనుగుణంగా మీ యొక్క కార్యాచరణ మీరు పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఇంతకుముందు మొట్టమొదట నేను చెప్పినటువంటి నిరాశాజనకమైన ఫలితాల నుంచి కొంతవరకు పాజిటివ్లో మీరు ఉంటారు మీ యొక్క జీవితం. మరి ఏ సమయంలో అనుకూలంగా ఉంటుందనేటువంటి విషయం చూసుకున్నట్లయితే ఈ నెల 5వ తారీఖు, 6, 7, 8, 9 తారీఖుల్లో మీకు ధనము మీ చేతికి అందుతుంది. ఊహించిన దానికంటే అధిక మొత్తంలో ధనం అందుతుంది. అలాగే ఇక మనకు ఈ వ్యక్తులు డబ్బులు ఇవ్వరేమో, మనం ఇచ్చాం, మనము వదులుకోవాల్సిందే, మర్చిపోవాల్సిందే అనుకున్నటువంటిది కూడా ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారికి 5, 6, 7, 8, 9 తారీఖుల్లో కొంత మొత్తంలోనైనా కానీ డబ్బు మీకు అందుతుంది. ఏదైనా మీరు ఇతరుల దగ్గరికి వెళ్ళి రుణాలు చేయాల్సి వస్తుంది, అప్పులు కావాల్సి వస్తుంది, అప్పు పుడుతుంది. అలాగే రాని బాకీలు వసూలు అవుతాయి. ఇక 15, 16 తారీఖుల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. 26, 27 తారీఖుల్లో మీరు ప్రధానంగా దగ్గరలోని వ్యక్తుల సహాయ సహకారాలు అందడం, అనుకున్నటువంటి పనులు పూర్తవ్వడం, అలాగే సోదర సోదరీమణులు, స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించడం, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. 22, 23 తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి పనులలో విజయాన్ని పొందడానికి అవకాశాలు ఏవైతే మార్గాలు ఉంటాయో అవన్నీ ఆ మార్గాలు మీకు కనబడతాయి. తద్వారా ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆ ఉత్సాహంతో ముందడుగు వేసినటువంటి ఫలితాలని మీరు 26, 27 తారీఖుల్లో మీరు పొందుతారు. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి విధంగా ఈ చెప్పినటువంటి రోజుల్లో ప్రతికూలత అనేటువంటిది లేదు కాబట్టి చక్కగా అన్నీ అనుకూలంగానే ఉన్నాయని అనుకుంటాం. కానీ ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వెలుగు తర్వాత చీకటి, సంతోషము తర్వాత దుఃఖము. కాబట్టి దుఃఖములన్నీ కూడా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూలై మాసంలో ఏ రోజుల్లో ఉంటాయి, ఏ రోజుల్లో డబ్బు పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 24, 25 తారీఖుల్లో మనోవ్యాకులతతో, కుటుంబ కలహాలతో కొంత దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారు. అధికంగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10, 11 తారీఖుల్లో, అలాగే 20, 21 తారీఖుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. కాబట్టి 10, 11, 20, 21 తారీఖుల్లో ఖర్చులకి దూరంగా ఉండడమే చాలా మంచిది. ఈ తారీఖుల్లో ఏవైనా మీకు భవిష్యత్తులో ఖర్చులు ఉండాలనుకున్నప్పుడు ఆ సమయంలో మీరు వాయిదా వేసుకోండి. ఎందుకనంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది దానికి, ఆ సమయంలో మీరు ముందుకు వెళితే 15 రూపాయలు ఖర్చు కావచ్చు. అధిక ధన వ్యయం అవుతుంది. ఇక 12, 13, 14 తారీఖుల్లో సంతానంతో ఎట్టి పరిస్థితుల్లో వాగ్వివాదాలు పెట్టుకోకండి. సంతానంతో విరోధములు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులు ఈ 12, 13, 14 తారీఖుల్లో వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించాలి. ఇక 2, 3, 4, 30, 31 తారీఖుల్లో మీరు ఆలోచించింది ఒకటైతే
జరిగేది ఇంకొకటిగా ఉంటుంది. వృధా కాలయాపన, ఏ పని కూడాను ముందుకు సాగకుండా బద్ధకంతో కావచ్చు, లేకపోతే పనులు జరగకుండా ఉండిపోవడమో ఈ 2, 3, 4 తారీఖుల్లో 30, 31 తారీఖుల్లో మీకు ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ సంబంధించినటువంటి 24, 25, 10, 11, 20, 21 తేదీల్లో వచ్చేటువంటి ఖర్చులని మీరు మినిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఈ 24, 25, 10, 11, 20, 21 తేదీల్లో లేకుండా ఉండడమే చాలా మంచిదని గమనించాలి. ఏతావాత గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకించి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, మరియు వివాహం, ఉద్యోగం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమాలు ఇవన్నీ కూడా ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తిలో చేయించడం జరుగుతుంది. కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడవుతా మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో సంవత్సరం పొడుగుతా చేయించుకోదలిస్తే కూడా ఆ విధంగా కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. కావున అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అతి కొద్ది మందికి మాత్రమే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు సద్వినియోగం చేసుకోగలరు. గురుగారు, మరి మకర రాశి వారు దైవానుగ్రహం కోసం, నవగ్రహాల అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలంటారు? నవగ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు శివాలయంలోని నవగ్రహాల చుట్టూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ఒక 41 ప్రదక్షిణలు 11 రోజుల పాటు చేసి, ప్రదక్షిణ తదనంతరం శివాలయంలో ఈశ్వరునికి అభిషేకము, అర్చన జరిపించండి 11 రోజుల పాటు చాలు. ఇక అన్ని రకాలైనటువంటి సమస్యలు వాటంతటవే తగ్గుముఖం పడతాయి, ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా అనుకూలంగా లేని రోజులు ఈ నెల 24, 25, 30, 31, 10, 11, 20, 21 తేదీల్లో డబ్బు పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇది ఈ యొక్క మకర రాశి వారికి చెప్పవచ్చు. గురుగారు, కుంభరాశి వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క స్థితిగతులను కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే వక్రించినటువంటి శని సంచారం, ద్వితీయము మరియు అష్టమందు రాహుకేతులు, తృతీయమందు కుజుడు 12వ తారీఖు వరకు, 12వ తారీఖు నుంచి చతుర్థంలో గురువు కుజుల యొక్క సంచారము, అలాగే రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి, శుక్రుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశి యొక్క సంచార ప్రభావం. ఈ కారణం చేత శుభ అశుభ మిశ్రమాల యొక్క ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజుని యొక్క మార్పు 12వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులలో కార్య విఘ్నములు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, అలాగే ట్రాఫిక్ పోలీసుల చేత నోటీసులు అందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు అనుకున్నటువంటి విధంగా మీరు యోగాన్ని పొందుతారు, అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో సీట్ సంపాదించుకుంటారు. అలాగే ప్రధానంగా మనసు ఉన్నటువంటి ఆలోచనలు మీరు అనుకున్నటువంటి విధంగా మీరు కార్యరూప దాల్చన అనేటువంటిది ఈ యొక్క 16వ తారీఖు నుంచి మీ యొక్క జాతకరీత్యా మార్పులు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రథమార్థము కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, ద్వితీయార్థము కొన్ని యోగాలు ఉన్నప్పటికీ, అలాగే ప్రథమార్థము ద్వితీయము గ్రహాల యొక్క సంచారం కొంత శుభము అశుభము, అలాగే శుభము అశుభము ద్వితీయార్థంలో ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మంచి చెడుల యొక్క కలయికగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా రాశిలోనే శని సంచారము, రాశ్యాధిపతి అయినటువంటి శని వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత చేసిన పనులు 2 సార్లు చేస్తే కానీ పూర్తి కానటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. బద్ధకం అధికంగా ఉండడం, ఈ కారణం చేత ఏలిన నాశని ప్రభావం కూడా ఉండడం, ప్రధానంగా పనులలో అడ్డంకులు, అలాగే జాప్యము అనగా ఆలస్యము పనులుగా పూర్తవడం, ఇవన్నీ కూడాను జరుగుతాయని చెప్పవచ్చు. అయితే ఎప్పుడూ కూడా కుంభరాశి వారికి ఇలాగే ఉంటుందా? మంచి రోజులు అంటూ ఉండవా? చీకటి తర్వాత పగలు, అలాగే కష్టము తర్వాత సుఖము ఎలాగో ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో కొన్ని రోజులు ఆనందంగా ఉండడం, కొన్ని రోజులు ఇబ్బందులుగా ఉండడం జరుగుతుంది. అయితే ప్రధానంగా సంతోషముతో, ధనప్రాప్తితో, ఉల్లాసంతో గడిపేటువంటి రోజులు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ జూలై మాసంలో
ఈ పని నేను పూర్తి చేసుకోవాలి అని అనుకొని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని జూలై మాసంలో మీరు అడుగు పెడతారు. ఈ అనుకున్నటువంటి పనులకి సంబంధించినటువంటి శుభ పరిణామాలు లేకపోతే ఆ యొక్క సంబంధించినటువంటి పనులు వేగవంతం అవ్వడం ఈ నెల 24, 25 తారీఖుల్లో మీరు చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి పూర్తి ఫలితము 24, 25 తారీఖుల్లో పొందుతారని చెప్పవచ్చు. ఇక 1వ తారీఖు, 2వ తారీఖు, 28, 29వ తారీఖుల్లో దగ్గరి వ్యక్తుల యొక్క సహాయ సహకారం అందడం వల్ల అనుకున్నటువంటి పనులలో ముందుకు సాగుతారు. అలాగే ప్రశాంతమైనటువంటి జీవితం, ఉల్లాసభరితమైనటువంటి జీవితం, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. 1వ తారీఖు, 2వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖుల్లో నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం, ఈ కారణం చేత మీ జీవితంలో భవిష్యత్తులో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశంగా మీరు చెప్పవచ్చు. ఇక 7, 8, 9, 10, 11 తారీఖుల్లో మీకు ధనప్రాప్తి అధికంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఇప్పటి వరకు మనకు డబ్బు వీళ్ళ నుంచి రాదు, ఇక మనం ఆశ వదులుకోవాల్సిందే అనుకునే సందర్భంలో ఈ 7, 8, 9, 10, 11 తారీఖుల్లో ఆయా వ్యక్తుల నుంచి మీకు ఇంటిమేషన్ రావడం, డబ్బులు కొంతవరకు మీకు చేతికి అందడం జరుగుతుంది. లేదా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ధనప్రాప్తి అధికంగా ఉండడం, అనగా ఇంక్రిమెంట్లు రావడం, లేకపోతే పదోన్నతి లభించడం, లేకపోతే వ్యాపారంలో అధిక లాభాలు పొందడం ఈ 7, 8, 9, 10, 11 తారీఖుల్లో పొందుతారని చెప్పవచ్చు. ఇక 17, 18 తారీఖుల్లో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకి సంబంధించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపార రంగంలో వ్యాపార విస్తరణకి ఈ 17, 18 తారీఖుల్లో మీరు మార్పులకి శ్రీకారం చుట్టుతారు. అలాగే ఉద్యోగ బదిలీలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి శుభవార్త ఈ 17, 18 తారీఖుల్లో మీకు కలుగుతుందని చెప్పవచ్చు. ఇక 19, 20, 21 తారీఖుల్లో సంబంధించి చేయు ప్రయత్నాల్లో అన్నీ కూడాను యోగదాయకంగా ఉంటుంది. ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకి ఈ 19, 20, 21 తారీఖుల్లో విద్యా సంబంధమైనటువంటి వార్తలు శుభ పరిణామంగా చోటు చేసుకుంటాయి. తల్లి తరపు నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. అలాగే వాహన కొనుగోలు, గృహోపకరణాల కొనుగోలు, గృహంలో మరమ్మతులు ఈ 19, 20, 21 తారీఖుల్లో మీరు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి సమయాలు ఇవిగా చెప్పవచ్చు. అయితే అంతా శుభమే, కానీ ప్రతికూలతలతో కూడా బాధపడుతుంటాం కదా. మరి ఆ ప్రతికూలతలు ఏంటి, ఆ ప్రతికూలతలు ఏ రోజుల్లో ఉంటాయి, అలాగే ఈ ప్రతికూలతల్ని మనం గమనించేది ఎలా, ధనపరంగా ఉంటుందా, కుటుంబ పరంగా ఉంటుందా అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుటుంబపరమైనటువంటి సమస్యలతో కుటుంబ వ్యక్తుల మధ్య కలహాలు 26, 27 తారీఖుల్లో ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైనటువంటి ఖర్చు కుటుంబ సభ్యుల వల్ల 26, 27 తారీఖుల్లో కలుగుతాయని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖుల్లో, 22, 23 తారీఖుల్లో మీకు ఊహించిన దానికంటే ఆకస్మికమైనటువంటి ధన వ్యయము అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ యొక్క 12, 13, 14, 22, 23 తారీఖుల్లో మీరు ఎవరికి కూడాను డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈ 12, 13, 14, 22, 23 తారీఖుల్లో ఏదైనా వస్తువులు కొనడానికి మీరు వెళితే 10 రూపాయలు అయ్యేటువంటి ఖర్చు 15 రూపాయలకు చేరుకుంటుంది. కాబట్టి ఆయా రోజుల్లో, చెప్పినటువంటి రోజుల్లో ధనపరమైనటువంటి ఖర్చులకి అవకాశం లేకుండా నిర్ణయాల్ని వాయిదా వేసుకొని చెప్పినటువంటి మంచి రోజులు ఉన్నటువంటి రోజుల్లో కనుక మీరు నిర్ణయం తీసుకుంటే చాలా మటుకు మీరు లాభపడతారు. ఒక వస్తువు మీరు 100 రూపాయలు పెట్టి కొనాలనుకున్నప్పుడు మంచి రోజులు చెప్పాను కదా ఇంతకుముందు, ఆ మంచి రోజుల్లో తీసుకుంటే మీకు తక్కువకే డిస్కౌంట్లోనే లభిస్తుంది. కానీ ఈ చెప్పినటువంటి 12, 13, 14, 22, 23 తారీఖుల్లో 100 రూపాయలు పెట్టే బదులు 130 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అకాలమైనటువంటి వ్యయములు అధికంగా ఉంటాయి. ఇక 3, 4, 30, 31 తారీఖుల్లో ప్రధానంగా సంతృప్తి లేనటువంటి జీవితాన్ని పొందాల్సి వస్తుంది. ఇక 5, 6 తారీఖుల్లో మీ మనస్సు ప్రశాంతత ఉండదు. ఏదో ఆలోచన, ప్రతిదీ కూడాను ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఏ పని యందు నిమగ్నం అయ్యి ఉండరు మీరు. ఈ 5, 6 తారీఖుల్లో మీకు ప్రశాంతత లభించదు. 3, 4, 30, 31 తారీఖుల్లో అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 15, 16 తారీఖుల్లో సంతానముతో వాగ్వివాదాలు పెట్టుకోకండి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు 15, 16 తారీఖుల్లో అనుకుంటే వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే కలిగే సంతానం విరోధ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు కొంత అవయోగంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. దీనిని దృష్టిలో పెట్టుకొని
దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తిలో గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 21వ తారీఖు రోజున విద్యార్థుల కోసం ప్రత్యేకించి సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, అలాగే వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోషము పరిహారార్థమై, ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలిన నార్శని ఉంది కాబట్టి అఘోర పాశుపత మంత్ర హోమం, శనీశ్వర హోమంతో పాటు వివాహము, ఉద్యోగము, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలు, ముఖ్యంగా కాళహస్తి క్షేత్రం సర్పక్షేత్రం కాబట్టి రాహుకేతుల పూజ కేవలం 1500 రూపాయలకి మీ యొక్క గోతనామాదులతో గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 21వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. కాబట్టి సంవత్సరం పొడుగుతా మా పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి పూజాది హోమాది కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మొత్తం గోతనామాలతో నమోదు చేసుకోదలిస్తే కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నెల 21వ తారీఖు రోజున చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం, ఎందుకంటే గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటారు? కుంభరాశి వారు ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేనటువంటి కారణం చేత ముఖ్యంగా ప్రతిరోజు లక్ష్మీ విగ్రహానికి కానీ లక్ష్మీ ఫోటో దగ్గర కానీ సంధ్యా సమయంలో అష్టోత్తర పూజ జరిపించుకోండి. తర్వాత స్వీట్ నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 8 రోజుల పాటు చేయండి. లేదా లక్ష్మీ విగ్రహం లేకపోతే తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి స్వీట్ నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 8 రోజుల పాటు చేయండి. 8వ రోజున ఒక ముత్తైదు కానీ 3 ముత్తైదులకు కానీ స్త్రీ అలంకరణ వస్తువులు అనగా అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇలా స్త్రీ అలంకరణ వస్తువులు ఆ ముత్తైదుకి ఇచ్చి నమస్కారం చేసుకోండి. అలాగే సోదరి సమానులైనటువంటి వారికి, తల్లి సమానులైనటువంటి వారిని ఆనందపరచండి. అనగా వారికి ఇష్టమైనటువంటి వస్తువులు బహుమతిగా ఇవ్వండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పినటువంటి విధంగా ఈ నెల 12, 13, 14, 22, 23 తారీఖుల్లో, అలాగే 26, 27 తారీఖుల్లో ధనపరంగా ఎక్కువగా ఖర్చులున్నాయి కాబట్టి ఆ యొక్క ధనపరమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం కానీ, లేకపోతే ఆ ధనపరమైనటువంటి సమస్యలకి దూరంగా ఉండడం కానీ ఉన్నట్లయితే చాలా మటుకు మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మీనరాశి వారికి జూలై మాసంలోని ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి? ఎలా ఉంది వీళ్ళకి? మీనరాశిలో జన్మించినటువంటి చూసుకున్నట్లయితే రాశిలోనే రాహువు, అలాగే సప్తమంలో కేతువు, 12వ శని వక్రీకరించే స్థితి పొంది ఉండడం, 12వ తారీఖు వరకు కుజుడు ద్వితీయ స్థానంలో, తర్వాత తృతీయ స్థానంలో గురువుతో కలిసి షేర్ చేసుకోవడం, అలాగే 16వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశికి, బుధుడు 19వ తారీఖు నుంచి, శుక్రుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేసినటువంటి ఈ కారణం చేత ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం శుభ అశుభ మిశ్రమాల యొక్క ఫలితంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి నూతన కళాశాల ప్రవేశాలు ఏర్పడడానికి మార్గం సుగమమవుతుంది. అయితే ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ గ్రహాల యొక్క సంచారం ప్రభావం వలన లిటిగేషన్ లాంటి వ్యవహారాలు, కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలకి దూరంగా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మీకు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇక అనేక రకాలుగా చెప్పాలి అంటే గృహ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. నూతన వాహన కొనుగోలు కానీ, గృహంలో మరమ్మతులు చేయడం కానీ ఇలాంటివి అనేకంగా శుభఫలితాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భాగస్వాముల మధ్య, అలాగే దంపతుల మధ్య విభేదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ప్రయత్నాలు చేసుకోండి. లౌక్యాన్ని ప్రదర్శించి ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సర్వదా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ మాసంలో ఎప్పుడు కూడా ప్రతికూలతలేనా, అనుకూలతలు ఉండవా? ఎప్పుడు పగలు తర్వాత చీకటి, అలాగే కష్టము తర్వాత సుఖము అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇక ఏ రోజుల్లో గనక పరిహారాలు అనగా ఏ రోజుల్లో గనక అనుకూలంగా ఉంటాయని చెప్పుకోదలిస్తే ముఖ్యంగా ధనమిదం మూలం జగత్ కాబట్టి పరమైనటువంటి సమస్యలే మానవుడికి అధికంగా ఉంటాయి. కాబట్టి ఏ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని గమనించుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క జూలై నెలలో మీరు ఏవైతే పనులు అనుకుంటారో ఆ పనులకి సంబంధించి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితం 26, 27 తారీఖుల్లో మీకు లభించబోతుంది. ఇక 3వ తారీఖు, 4వ తారీఖు, 30, 31 తారీఖుల్లో నూతన వ్యక్తుల యొక్క పరిచయము, అలాగే సోదర సోదరీమణులు, బంధువులు, మిత్రులతో వినోదము, విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు, ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఈ 3, 4, 30, 31 తారీఖుల్లో ఉంటాయి. అనగా మాస ప్రారంభం, మాసాంతము ఆనందదాయకంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక 10, 11, 12, 13, 14 తారీఖుల్లో
మరియు 22, 23 తారీఖుల్లో ధనము అధికంగా లాభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతితో కూడుకున్నటువంటి స్థితి కానీ లేదా ఇంక్రిమెంట్లు కానీ లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ వ్యక్తులతో మనం ఇచ్చినటువంటి డబ్బు ఇక రాదు అని చెప్పి మీరు ఆశ వదులుకుంటారో ఆ వ్యక్తుల నుంచి మీకు ఇంటిమేషన్ లభించడం, కొంతవరకు ధనప్రాప్తి, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి లభించడం జరుగుతుంది. ఇక 19, 20, 21 తారీఖుల్లో ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉద్యోగ మార్పుకి కానీ ఉద్యోగ బదిలీలకి కానీ సంబంధించినటువంటి ప్రయత్నాలు మీకు ఈ 19, 20, 21 తేదీల్లో అనుకూలిస్తాయని చెప్పవచ్చు. భవిష్యత్ ఆశాజనకంగా ఉండే నిర్ణయాలు ఈ 19, 20, 21 తారీఖుల్లో మీ జీవితంలో ఏర్పడబోతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మీ భవిష్యత్తు ఆధారమై ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఏతావాత ధన ప్రవాహము అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఏదైనా కానీ ఖర్చు పెట్టాలి, ధనం కోసం ఎదురు చూసేవాళ్ళు 10, 11, 12, 13, 14 తారీఖుల్లో 22, 23 తారీఖుల్లో కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అంతా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక శుభం గురించి చెప్పుకున్నాం. ఇక ప్రతికూలతలు, అనుకూలంగా లేని రోజులు ఎలా ఉండబోతున్నాయి, ఎప్పుడెప్పుడు వీటికి సంబంధించినటువంటి నియమాలు పాటించాలని అనుకున్నప్పుడు ముఖ్యంగా 15, 16, 24, 25 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చు పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ 15, 16, 24, 25, 3, 4, 28, 29 తారీఖులు మీరు వదులుకోవడమే చాలా మంచిదని గమనించాలి. 10 రూపాయలతో వస్తువు కొనుక్కుందాం అనుకుంటే 15 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ 3, 4, 28, 29, 15, 16, 24, 25 తారీఖుల్లో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 5వ తారీఖు, 6వ తారీఖుల్లో గృహంలో మార్పులు చేర్పులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత ఉండదు, సంతృప్తి లేనటువంటి జీవితాన్ని పొందుతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 7, 8, 9 తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేని కారణం, అనుకున్నటువంటి పనులు పూర్తి కావేమో అనేటువంటి భయాందోళనలు మీ యొక్క మదిలో ఉండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు, ఏ పని ముందుకు సాగకుండా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా 17, 18 తారీఖుల్లో మీ సంతానంతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సంతానంతో మీకు వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి లౌక్యంతో వాటిని దూరంగా ఉండండి అని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో 17, 18 తారీఖుల్లో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం అనేటువంటిదే చాలా మంచిదైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏతావాత చెప్పుకొచ్చిందే శుభ అశుభ మిశ్రమాల ఫలితాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు చెప్పినటువంటి విధం, ఆ చెప్పిన రోజుల్లో కనుక మీ యొక్క నిర్ణయాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే మీనరాశి వారికి ఏలిన నాడిశని ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహ ప్రభావము తప్పనిసరి. కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పూర్ణిమ సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో విద్యార్థుల కోసం ప్రత్యేకించి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, అలాగే ఏలినాన శని ప్రభావం గురైనటువంటి, శని దోషానికి గురైనటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజలు, అలాగే వివాహము, ఉద్యోగము, అనారోగ్య సమస్యలకి నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మా పీఠం ఆధ్వర్యంలో కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు అందరితో సహా నమోదు చేసుకోదలిస్తే నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తిలో జరిగేటువంటి కార్యక్రమంలో కేవలం అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం అనేటువంటి ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు సద్వినియోగపరచుకోగలరని చెప్పవచ్చు. గురుగారు, ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఏ దైవారాధన చేసుకోవాలి వీళ్ళు? ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి శుభాశుభ మిశ్రమం, గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేని కారణం, అలాగే కర్మకారకుడైనటువంటి శని వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత చేపట్టేటువంటి ప్రతి పని మీకు 2-3 సార్లు చేపట్టాల్సినటువంటి పరిస్థితి రావడం, ఈ కారణం చేత ప్రతిరోజు కూడా కాలసర్పదోషముతో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాలభైరవ అష్టక పారాయణం ప్రతిరోజు రోజుకి 3 సార్లు పారాయణం చేయడం, అలాగే రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి అర్చనాభిషేకాదులు లేదా శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించండి. ప్రధానంగా మీరు ఏ సమస్యతో ఉంటారో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా అనుకూలంగా లేని రోజులు మీ యొక్క జాతకరీత్యా 7, 8, 9,
15, 16, 24, 25, 3, 4, 28, 29 తేదీలు. ఈ తేదీలలో ధన వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మంచి శుభ ఫలితాలు పొందుతారని ఈ మీనరాశి వారికి చెప్పవచ్చు. గురుగారు, మీనరాశి వారికి జూలై మాసం ఎలా ఉంటుందనే విశేషాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.